ఇప్పుడు నే రానటువంటి ఇంకొక రూల్ గురించి నేర్చుకుందాము. నే అనేది అపూర్ణ భూతకాల్ మరియు హేతు మద్ భూతకాల్ ఈ రెండు వాక్యాలలో నే అనేది మనం ప్రయోగించము. అపూర్ణ భూతకాల్ అంటే ఏంటి? గతంలో ఒక పని జరుగుతూ ఉంది. ఎలా? రాము పఢ్ రహా థా, రాముడు చదువుతున్నాడు. సీత పఢ్ రహీ థీ, సీత చదువుతుంది. మై పఢ్ రహా థా, నేను చదువుతున్నాను. ఎప్పుడు? గతంలో. మై కల్ పఢ్ రహా థా, నేను నిన్న చదువుతున్నాను. ఇలా క్రియాపదానికి పఢ్ రహా థా, जा रहा था, जा रही थी వచ్చినప్పుడు కర్తకి నే జోడించవలసినటువంటి అవసరం లేదు. అలానే కండిషనల్ పాస్ట్. కండిషనల్ పాస్ట్ అంటే ఏంటి? గతంలో ఒక పని జరిగి ఉంటే ఇంకొక పని జరిగేది. ఎలా? నేను చదివి ఉంటే పాస్ అయ్యేవాడిని. అగర్ మై పడా హోతా తో పాస్ హోతా. సో గతంలో చదవడం అనే పని జరిగి ఉంటే ఇప్పుడు పాస్ అవ్వడం అనేది జరిగేది. ఇలాంటి వాక్యాలలో కూడా మనం కర్తకి నే జోడించవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి నే రూల్స్ అనేటువంటి ఒక వీడియో కూడా చేశాను, అది పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.